చాట్‌జీపీటీ ఫ్రీగా 12 మంత్స్ ప్యాకేజ్ అనేది ఇస్తుంది. అది యాక్టివేట్ చేసుకున్నప్పుడు మనకి అంత అమౌంట్ కట్ అవుతుంది. యాక్టివేట్ చేసుకున్నాక ఆటో పేని ఆఫ్ చేస్తే మనకి ఆ ఫ్రీ ప్యాకేజ్ క్యాన్సిల్ అవుతుందా? అసలు ఆటో పేని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి, ఏ విధంగా డిసేబుల్ చేసుకోవాలి, డిసేబుల్ చేస్తే ఏమవుతుంది? మనం 12 మంత్స్ ఫ్రీని యాక్టివేట్ చేసుకున్నప్పుడు అమౌంట్ ₹399 కట్ అవుతుందని చూపిస్తుంది. అది ఎప్పుడు కట్ అవుతుంది? మనం యాక్టివేట్ చేసినప్పుడు మన అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుందా? లేదంటే 12 మంత్స్ తర్వాత అమౌంట్ అనేది కట్ అవుతుందా? కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. చాట్‌జీపీటీ గురించి అందరికీ తెలిసిందే. చాట్‌జీపీటీ కొత్తగా గో వెర్షన్ని ఇండియన్స్ యూజర్ కోసం కొత్తగా రిలీజ్ చేసింది. చాట్‌జీపీటీ ప్రో వెర్షన్ అయితే ఉంది. అది మంత్లీ ₹2000 మనం పే చేయాల్సి ఉంటుంది. ఇండియన్స్ యూజర్స్ కోసం $399 ప్యాక్ ఆగస్ట్లో అయితే రిలీజ్ చేశారు ఇండియాలో. పర్ మంత్ $399 అంటే అప్రాక్సిమేట్లీ ₹400 అయితే పర్ మంత్ మనం పే చేయాల్సి ఉంటుంది. దాంట్లో చాట్‌జీపీటీ 5ని యూజ్ చేయొచ్చు, ఎక్స్టెండెడ్ అనాలిటిక్స్ని యూజ్ చేయొచ్చు, ఎక్స్టెండెడ్ చాట్ని యూజ్ చేయొచ్చు, అలానే ఇమేజ్ జనరేషన్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అన్నమాట. అన్లిమిటెడ్ అని చెప్పలేదు, కానీ ఎక్స్టెండెడ్ అని చెప్పారు. అంటే చాలా ఎక్కువగా యూజ్ చేయొచ్చు అన్నమాట నార్మల్ ఫ్రీ వెర్షన్ కంటే. మీకు అన్లిమిటెడ్ కావాలంటే మంత్లీ 20,000 పే చేయాల్సి ఉంటుంది. మన యూజెస్ పర్పస్ అంత అవసరం లేదు. అందుకే ఇండియన్స్ యూజర్స్ కోసం ₹399 ఉండే మంత్లీ ప్యాక్ని ఇప్పుడు 12 మంత్స్ వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. 2025 నవంబర్ 3 నుండి ఇండియన్స్ యూజర్స్ కోసం $399 ప్యాక్ని ఫ్రీగా 12 మంత్స్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే దాదాపుగా ఈ 12 మంత్స్కి ₹4,800 వాల్యూ చేసి ఈ ప్యాక్ అనేది మనకు ఫ్రీగా ఇస్తున్నారు. అది యాక్టివేట్ ఎలా చేయాలి? యాక్టివేట్ చేసేటప్పుడు చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. అన్ని డౌట్స్ని ఈ వీడియోలో మనం క్లియర్ చేద్దాం. మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేసిన వెంటనే గూగుల్‌తో లేదా మన జీమెయిల్తో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన వెంటనే ఎవరైతే చాట్‌జీపీటీ గోని ట్రై చేయాలనుకుంటారో పైన వాళ్ళకి ఇలా ట్రై గో అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి అప్గ్రేడ్ చేసుకోమంటుంది గో వెర్షన్కి. మనం దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి పేమెంట్ మెథడ్స్ అవుతుంది. పేమెంట్ మెథడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇది ఎలా యాక్టివేట్ చేయాలో ఫస్ట్ చెప్తాను. అప్గ్రేడ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ మెథడ్ అనేది అడుగుతుంది. మీరు ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చూసుకునే ముందు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది, క్లారిటీగా చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందంటే మీకు ఎవ్రీ మంత్ ₹0 అయితే కట్ అవుతుంది అప్ టు 12 మంత్స్ వరకు. మీరు ఏ రోజైతే యాక్టివేట్ చేసుకుంటారో ఆ రోజు నుండి 12 మంత్స్ వరకు ఫ్రీగా అయితే చాట్‌జీపీటీ గోని యూజ్ చేసుకోవచ్చు. 12 మంత్స్ తర్వాత మీకు ఎవ్రీ మంత్ ₹399 కట్ అవుతుంది. అంటే సపోజ్ మీరు ఈరోజు యాక్టివేట్ చేసుకుంటే ఈ రోజు నుండి 12 మంత్స్ తర్వాత అనమాట. ఈరోజు నవంబర్ 11 అంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్ 10 వరకు ఇది ఫ్రీగా మీకు వస్తుంది. మరి నవంబర్ 11న మీ అకౌంట్ నుంచి ₹399 కట్ అవుతుంది. ఇక్కడ మీరు కింద క్లియర్గా చూస్తే పే ₹2 అని ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మీరు యాక్టివేట్ చేసుకునేటప్పుడు పేమెంట్ మెథడ్ కన్ఫర్మ్ అవ్వడం కోసం ఇప్పుడు మీకు ₹2 అకౌంట్లో కట్ అవుతుంది. దీనిపై క్లిక్ చేసి పేమెంట్ ఈ విధంగా చేయాలి. ఈ విధంగా చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఫోన్పే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు పిన్ అడుగుతుంది. పిన్ అడిగేటప్పుడు ఇక్కడ మీరు క్లియర్గా జాగ్రత్తగా స్క్రీన్ షాట్లో చూడండి. పైన ఏం కనిపిస్తుందంటే ₹399 మీ అకౌంట్లో కట్ అవుతుంది అని చూపిస్తుంది. మీరు ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీ అకౌంట్లో ₹399 కట్ అవుతుందని మనం ఫోన్పేలో అదర్ పేమెంట్ చూసేటప్పుడు ఏ విధంగా అయితే మన అకౌంట్లో ఎంత అమౌంట్ కట్ అవుతుందని ఇక్కడ చూపిస్తుందో ఆ విధంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీ అకౌంట్లో అనేది అమౌంట్ కట్ అవ్వడం జరగదు. ఓన్లీ ₹2 మాత్రమే. ఇందాక మెన్షన్ చేసినట్టుగా ₹2 మాత్రం మీ అకౌంట్లో కట్ అవుతుంది. ఇక్కడ $399 ఉంటుంది. కింద మీరు పిన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీకు ₹2 అకౌంట్లో కట్ అవుతుంది. కట్ అయిన తర్వాత వితిన్ 10 మినిట్స్లో మీకు ఆ ₹2 అనేది తిరిగి క్రెడిట్ అవుతుంది. తిరిగి క్రెడిట్ అయిన వెంటనే మీకు ఆటోమేటిక్గా చాట్‌జీపీటీ గోని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో పేమెంట్ అనేది ఆ విధంగా చేయండి. మీ అకౌంట్లో మినిమం ₹2 అయితే ఉండాలి. ₹0తో ఈ యాక్టివేషన్ చేస్తే ఇది యాక్టివేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. మినిమం ₹10 మెయింటైన్ చేయండి. సపోజ్ కొన్నిసార్లు మన అకౌంట్లో అమౌంట్ ఉండదు కదా, సో దానికోసం చెప్తున్నాను. మీ అకౌంట్లో $399 కట్ అవ్వదు, అలా చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డౌట్ ఏంటంటే మీరు దీన్ని ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు నేను పేమెంట్ని స్టాప్ చేయాలనుకుంటున్నాను, అంటే ఇప్పుడు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. మీరు ఫోన్పే యూజ్ చేస్తారు కాబట్టి ఫోన్పేకి వెళ్ళి ఆటోపేలో మీరు ఈ విధంగా డిసేబుల్ చేసేవచ్చు. డిసేబుల్ లేదా పాజ్ బై క్లిక్ చేసి మీరు మీ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే పాజ్ అయిపోతుంది. తర్వాత మీరు ఎప్పుడైనా రెజ్యూమ్ చేసుకోవచ్చు. పాజ్ చేసినట్టుకుంటే మీ అకౌంట్ అనేది అమౌంట్ అనేది కట్ అవ్వడం జరగదు. ఎప్పుడు ఈ 12 మంత్స్ అయితే అమౌంట్ కట్ అవ్వదు, కానీ 12 మంత్స్ తర్వాత నెక్స్ట్ డే అనేది మీకు ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఓకే, మీరు 12 మంత్స్ తర్వాత నేను యూజ్ చేయను, ఈ 12 మంత్స్ నేను ఫ్రీగా యూజ్ చేసుకుంటాను, తర్వాత నాకు తెలియకుండా పేమెంట్ కట్ అయిపోతుంది, సో అప్పుడు నాకు గుర్తుండదు, పేమెంట్ కట్ అయ్యాక మనకు తెలుస్తుంది కదా, సో అప్పుడు మనకు గుర్తుండదు అని అనుకుంటే మీరు ఇప్పుడే దీన్ని పాజ్ చేసుకోవచ్చు. పాజ్లో పెట్టవచ్చు.
తర్వాత మీకు అవసరమైనప్పుడు మీకు రిజ్యూమ్ చేసుకోవచ్చు. 1 డే ముందు చేసుకుంటే ఆటోమేటిక్ పేమెంట్ కట్ అవుతుంది. 12 మంత్స్ తర్వాత అప్పుడు 1 మంత్ తర్వాత మీరు యాక్టివేట్ చేసుకుంటే అప్పుడు మీకు కట్ అవుతుంది. అంతవరకు మీ అకౌంట్‌లో ఆటోమేటిక్ కట్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ డిలీట్ చేసినా, పాజ్ చేసినా, ఆటో పేని రిమూవ్ చేసినా మళ్ళీ అప్పుడు మీరు యథావిధిగా ఆటో పేని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఆటో పేని క్యాన్సిల్ చేసిన తర్వాత లేదా పాజ్ చేసేస్తే లేదంటే డిలీట్ చేసేస్తే మీ ఈ 12 మంత్స్ ఫ్రీ అనేది డియాక్టివేట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే డియాక్టివేషన్ అనేది అవ్వదు. మీరు పేమెంట్‌ని ఆటో పేని స్టాప్ చేసినా, పేమెంట్‌ని క్యాన్సిల్ చేసిందే ఆటో పేని స్టాప్ చేసినా లేదంటే రెజ్యూమ్ చేసినా సరే, మీరు డిలీట్ చేసినా సరే ఈ 12 మంత్స్ ఫ్రీ అనేది కంటిన్యూ అవుతుంది. సో నో ఇష్యూ అనమాట. ఇది మెయిన్ పాయింట్. ఒకవేళ మీరు చేసేటప్పుడు పేమెంట్ ఫెయిల్ వచ్చిందంటే మినిమం ₹2 అకౌంట్లో లేదని అర్థం. సో మినిమం ₹10 బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఫోన్‌పే వచ్చిన తర్వాత చాలామంది అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలానే 100, 1000 మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎప్పటికప్పటికి అకౌంట్‌లో అమౌంట్ అనేది ఖాళీ అవుతుంది కాబట్టి సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కొంత అమౌంట్‌ని మెయింటైన్ చేయండి. మీ అకౌంట్‌లో కట్ అయితే ₹2 మాత్రమే. అండ్ కట్ అయిన తర్వాత వెంటనే వితిన్ 5 మినిట్స్‌లో మీ అకౌంట్‌లోకి తిరిగి రివర్స్‌లో వచ్చేస్తుంది. నో ప్రాబ్లమ్. మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుంచుకోవాలి. చాట్‌జీపీటీని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత, యాక్టివేట్ చేసుకున్న తర్వాత సో మీకు పేమెంట్ అనేది ₹1 చేసేస్తారు కదా! ₹2 పేమెంట్ చేసిన తర్వాత వెంటనే మీరు ఆ పేమెంట్‌ని క్యాన్సిల్ చేయకూడదనమాట. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, మీరిప్పుడు ఫోన్‌పేలోకి వెళ్ళి మీరు ఆ పేమెంట్‌ని పాజ్ చేయొచ్చు. పాజ్‌లో పెట్టొచ్చు. నో ప్రాబ్లమ్. పాజ్‌లో పెట్టినంత మాత్రాన మీకు ఆ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అవ్వదు. కానీ ఇదే చాట్‌జీపీటీ గోలోకి వెళ్ళి మీరు ఆ సబ్స్క్రిప్షన్‌ని క్యాన్సిల్ చేసుకున్నట్టుగంటే మీరు ఆ సబ్స్క్రిప్షన్‌ని 12 మంత్స్ ఫ్రీని కోల్పోతారు. మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి ఆ 12 మంత్స్ సబ్స్క్రిప్షన్‌ని క్యాన్సిల్ చేసినట్టుకుంటే మళ్ళీ రీసబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ 12 మంత్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇక నుంచి మీరు ఎవ్రీ మంత్ ₹399 పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అన్‌సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది ఆటోమేటిక్ కట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు వెంటనే దాన్ని అన్‌సబ్స్క్రైబ్ చెయ్యొద్దు. మీరు పేమెంట్ కట్ అవుతుంది, ఆ పేమెంట్‌ని స్టాప్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడైతే 1 ఇయర్ ముందు 12 మంత్స్ తర్వాత 1 డే ముందు కూడా దాన్ని మీరు క్యాన్సిల్ చేయొచ్చు. 1 డే ముందునే అన్‌సబ్స్క్రైబ్ చేయొచ్చు. అలానే పేమెంట్‌ని స్టాప్ చేయొచ్చు. కానీ ఇప్పుడే మీరు పేమెంట్‌ని స్టాప్ చేస్తే ఆ 12 మంత్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు మళ్ళీ రీసబ్స్క్రైబ్ చేయాలని ట్రై చేస్తే మాత్రం మీకు ఇక్కడ నుంచి ₹399 అనేది ఎవ్రీ మంత్ కట్ అవ్వడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే పాజ్ అనేది ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రిమైండర్ క్యాలెండర్లో కానీ ఇంకెక్కడైనా కానీ రిమైండర్ని పెట్టుకోండి. 1 వీక్ ముందు రిమైండర్ పెట్టుకొని అప్పుడు దాన్ని మీరు క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ అని చెప్తాను. ఎవరైతే 1 మంత్ తర్వాత అవసరం లేదనుకుంటారు, అదే 12 మంత్స్ తర్వాత అవసరం లేదనుకుంటారు, వాళ్ళైతే క్యాలెండర్ రిమైండర్స్ని పెట్టుకోండి. ఆ రోజు మీకు క్యాన్సిల్ చేసుకున్న నోటిఫికేషన్ వస్తుంది. పదే రిమైండ్ చేస్తుంది గూగుల్ క్యాలెండర్. సో మీరు అప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది అన్‌సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అవసరం అనిపిస్తే. లేదు 12 మంత్స్ వన్స్ అలవాటు పడ్డాక దాని నుండి చాలా ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి పేమెంట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వన్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అన్‌సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయకండి. పేమెంట్‌ని పాజ్ చేయొచ్చు ఫోన్‌పేలో. కానీ ఇక్కడ మీరు దీనిపై క్లిక్ చేసినటువంటి అన్‌సబ్స్క్రైబ్ అనేది చేయకూడదు. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. 12 మంత్స్ ఫ్రీగా చాట్‌జీపీటీ గోని యూజ్ చేస్తున్నాం. ఈ 12 మంత్స్‌లో మనం ఈ చాట్‌జీపీటీ గోని యూజ్ చేసి ఎన్ని విధాలుగా అమౌంట్‌ని ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయొచ్చు అది కంప్లీట్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేద్దాం. థంబ్‌నెయిల్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మాత్రం చాట్‌జీపీటీ నేను థంబ్‌నెయిల్ మెయింటైన్ చేస్తూ ప్రతి దగ్గర పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా మల్టిపుల్ పార్ట్స్ ఎన్ని విధాలుగా మనకి ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయొచ్చు అన్ని విధాలుగా అన్ని వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేద్దాం 1 బై 1. ఎవ్రీ వీక్ అనేది మీకు చాట్‌జీపీటీ గురించి వస్తుంది. ఎవ్రీ డే అనేది మనకి టెక్ వీడియోస్ అండ్ షార్ట్స్ అనేది వస్తుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోస్ చూస్తూ ఉండండి. అలా నేను చాట్‌జీపీటీ అఫిలియేట్ బ్లాగింగ్ మీకు తెలియకుండానే ఇంతకుముందు ఒక బ్లాగ్ రాయాలంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ యూజ్ చేసి మనం బ్లాగింగ్ రాయాల్సి ఉంటుంది. ఏదైనా కంటెంట్ రాయాలంటే లేదంటే ఏదైనా ఫొటోస్ని జనరేట్ చేయాలంటే ఇంతకుముందు కొన్ని అవర్స్ అనేది తీసుకోండి. ఖచ్చితంగా అవర్స్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఆ అవకాశం లేదనమాట. ఈ చాట్‌జీపీటీ 12 మంత్స్ ఫ్రీని యూజ్ చేసి మనం ఎన్నో విధాలుగా మనీని ఎర్న్ చేయొచ్చు.
కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎవ్రీ వీడియోలో మనం మెన్షన్ చేద్దాం. మీకు కూడా కావాలంటే ChatGPT అని కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలా నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు బట్టి మనం అప్కమింగ్ వీడియోస్ని అంత తొందరగా ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో దాన్ని మెన్షన్ చేయండి. నేను యాజ్ పాసిబుల్ రిప్లై వెంటనే ఇస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.